అవగాహన సదస్సులు, ప్రత్యేక కార్యక్రమాలు, ఇటు పోలీసులు, ఎక్సైజ్ వారు, గ్రామాల్లో పోలీస్ కళాజాత, మూఢ నమ్మకాలపైన ప్రత్యేక అవగాహన కార్యక్రమం చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. కానీ దొంగ బాబా సెంటర్లు, జ్యోతిష్యాలయాలు, ఇక్కడ జాతకం చూడబడను, కోయరాజు సోన్సో, లేకపోతే మీకు సంబంధించినటువంటి మీరు రండి మీకు కావాల్సిన అన్ని మేము చెప్తామని చెప్తాడు. మరి ఆయన ఏం చెప్తాడో ఆయన తెలవాలి, చెప్పించుకోవడం వీళ్ళు తెలవాలి. కోర్టు సమస్యలు, ప్రేమ, పెళ్ళిళ్ళు, విద్య, వైద్యం, సంతానం, ఇవన్నిటి కూడా సమస్యలన్నీ కూడా ఆయన పరిష్కారం చేస్తాడు. ఇప్పుడు లాయర్లు ఎందుకు, కోర్టులు ఎందుకు, పోలీసులు ఎందుకు, డాక్టర్లు ఎందుకు, ఆయన ఒక్కటి సరిపోద్ది కదా. దీన్ని మాత్రం ఎవరు పోలీసులు ఎక్కడ కూడా ఆ యొక్క సెంటర్లను మాత్రము తీసేయడానికి మాత్రం ప్రయత్నం చేయరు. కానీ గ్రామాల్లో పోయి మాత్రం మీరు మూఢనమ్మకాలను నమ్మకండి, చేతబడులు లేవు, దయ్యాలు లేవు, అసలు చేతబడులు చేసేవాళ్ళు లేరు అని మాత్రం చెప్తారు. సరే, అక్కడ ఆ ప్రోగ్రామ్ అంతా తీస్తారు, ఫోటోలు పేపర్లు వస్తాయి, వీడియోలు వాట్సాప్లలో, టీవీలలో వస్తాయి. ఓకే, సో నేను ఇక్కడ పోలీసులను కూడా ఇక్కడ తప్పుపడట్లే. కానీ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఎంకలాడాలి అది చూడండి. ఫస్ట్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి, జ్యోతిష్యం చెప్పబడను. సో ఇప్పుడు కాల్ చేయండి, ఉచితంగా చెప్పేవాడు. ఏం చెప్తాడు వాడు? బొంద చెప్తాడు వాడు. అసలు వాడికి ఏం తెలుసు, వాడు ఏం చెప్తాడు వాడు? వాడికి తెలిస్తే వాడి దగ్గర అక్కడ కూర్చుంటాడు వాడు. సో ఇది పోయేటోళ్ళకు ఫస్ట్ బుద్ధి ఉండాలి, కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం, పేర్లు ఎందుకులే కానీ గతంలో ప్రజాప్రతినిధులు సైతం ఆ యొక్క సంబంధించినటువంటి కోయరాజులను పిలిపించుకొని పూజలు చేయించుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే మోసపోయిలు కాబట్టి బయటకు వచ్చింది. అది మోసమే పోతారు వాళ్ళు. వీళ్ళకు మోసం చేయడమే తెలుసు, వేరే ఏం తెలియదు. వీళ్ళకి ఏమైనా విద్యలు వచ్చి ఉంటే వాళ్ళే గాలి ఆడ కూర్చొని పైసలకు ఎందుకు మరి యొక్క విద్యను ప్రదర్శిస్తారు వాళ్ళు? వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సృష్టించుకుంటారు అక్కడ. వాళ్ళకి కావాల్సిన సొమ్ము అదే ఉంటాయి కదా, మంత్రాలు, ఓం భూమ్ బుస్ అని చెప్పి వాళ్ళు తెచ్చుకుంటారు కదా. సో మరి వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారు? అంటే వీళ్ళ డబ్బు ఎందుకు కావాలి? వీళ్ళ బంగారమే ఎందుకు కావాలి? సో ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. సో ఇక పోతే పోలీసుల విషయం కొద్దిసేపు పక్కన పెడితే, ప్రశ్నించే బాధ్యత నేటి యువత పైన కూడా ఉంది. గ్రామాలలో ఈ మూఢ ఆచారాలు, మూఢనమ్మకాలను ఎక్కువ నమ్ముతూ ఉన్నారు. ఈ మధ్య చూస్తూనే ఉన్నాం మనం. మంత్రాల నెపంతో వృద్ధుని దారుణ హత్య, మంత్రాల నెపంతో మహిళ దారుణ హత్య, సజీవ దహనం, ఇవి అడబడబడ రోజు ఎక్కడో చోటు జరుగుతూనే ఉన్నాయి. వీటిని నిలువరించాల్సిన బాధ్యత అటు పోలీసులది, ప్రభుత్వాందే కాదు, సమాజంలో ఉన్నటువంటి మన పైన కూడా ఉంది. అందరి టీవీ గతంలో అనేక సంబంధించినటువంటి బాబా సెంటర్లపైన, జ్యోతిషాలయాలపైన, కోయరాజు సెంటర్లపైన కూడా అల్పెరుగని పోరాటం చేసింది. వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క బండారాన్ని బయటపెట్టింది. సూర్యాపేట జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ప్రతి చోట కూడా అందరి టీవీ అనేక ఇబ్బందులు పడి కూడా ప్రజల పక్షాన ఆ యొక్క మోసం చేసే వాళ్ళ యొక్క బండారాన్ని బయటపెట్టింది అందరి టీవీ. సో అందరి టీవీ ఒక్కరిదే కాదుగా బాధ్యత, సమాజంలో నివసించే ప్రతి ఒక్కరిపైన బాధ్యత ఉంది. కాబట్టి సాంకేతికంగా, టెక్నాలజీ పరంగా మనం ఈరోజు చంద్రమండలంపైకి పోయినాం. సో ఇలా గ్రహాలు దాటిపోతూ ఉన్నాం. కానీ ఆ పాత చింతకాయ పచ్చడి లాంటి ఆ మూఢాచారాలను మాత్రం ఇంకా నమ్ముతూనే ఉన్నాం. పాత ఆచారాలను నమ్మాల్సిందే. అది ఎంతవరకు నమ్మాలి? మనకు ఉపయోగపడేది మాత్రమే నమ్మాలి. మనము ఇంకొకరు చెప్పే విధంగా ఉండాలి తప్ప చెడగొట్టే విధంగా, ఇంకొకరిని ఇబ్బంది పెట్టే విధంగా, వాళ్ళ దగ్గర నుంచి మనము వాళ్ళ డబ్బును దోచుకునే విధంగా మాత్రం ఉండదు. కాబట్టి మేము మళ్ళీ చెప్తా ఉన్నాము, యువత ప్రశ్నించాలి, యువత తిరగబడాలి. గ్రామాలలో కానీ, నగరాల్లో కానీ, జిల్లా కేంద్రాల్లో కానీ ఎక్కడైనా కూడా మీకు ఎవరైనా కనుక మేము మంత్రాలు చేస్తాం, మీకు బట్టిని తీసేస్తాం, నువ్వు ఎగ్జామ్ రాయకపోయినా పర్వాలే మేము పాస్ చేస్తాం, నువ్వు ప్రేమించితే చాలు అవతల అమ్మాయిని నువ్వు ఇష్టపడకపోయినా పర్వాలే పెళ్ళి చేస్తాం, నీకు పిల్లలు పుట్టిస్తాం, లేకపోతే ఇంకేదో చేస్తాం అంటే మాత్రం ఎవరు నమ్మొద్దు. వాళ్ళకి ఏం రాదు. కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాం, దయచేసి మూఢాచారాలను నమ్మకండి, వాళ్ళ మాయలో పడకండి. వాళ్ళ దగ్గరికి పోయి మీ అత్యాశను వాళ్ళు సొమ్ము చేసుకునే విధంగా వారికి అవకాశం ఇవ్వదు. పోలీసులు కూడా ఖచ్చితంగా ఇలాంటి వారిపైన చర్య తీసుకోండి.
చర్య చేసుకుంటూ బహిరంగంగా చెప్పండి, అటు మీడియాకు చెప్పండి, సోషల్ మీడియాలో పెట్టండి. సో కాబట్టి వాటిని చూసి వాళ్ళు ఖచ్చితంగా మారుతారు. కానీ మీరు ఏం చేస్తున్నారంటే గ్రామాల్లో నమ్మకం చెప్తాను, ఓకే సంతోషమే, ఎందుకు నమ్మొద్దని చెప్తున్నారు, ఓకే, కానీ వాటికి మూలం ఎక్కడ ఉందని మాత్రం మీరు ఎందుకు వాటిని అంతమొందించలేకపోతున్నారని మాత్రం ఇది ఒక ప్రశ్నగా మాత్రం మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనము మూఢాచారాలను నమ్మొద్దు, తర్వాత 80% కూడా వాళ్ళ మాయలో పడొద్దు.